ఒక అండర్‌స్టాండింగ్ లేదు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆమె వాల్యూ అర్థం కాలేదు. తర్వాత ఆమె వెళ్ళిపోయి వేరే మ్యారేజ్ చేసుకొని ఆమె ఎక్కడనో బతుకుతుంటే ఆమె గురించి తలుచుకొని తాగడము, లివర్ సిరోసిస్ తెచ్చుకోవడం, ఉన్న డబ్బులను పోగొట్టుకోవడం, హెల్త్ పాడు చేసుకోవడం, మళ్ళీ ఏడుస్తూ చచ్చిపోయే ముందర మళ్ళీ ఆమె ఎక్కడుంటదో ఆ విలేజ్‌కి ట్రావెల్ చేయడము. ఆమె చివరి వరకు ఆయన పైన ప్రేమ అనేది ఉంటది. కానీ ఆమె ఒక ఇంటికి ఇల్లాలుగా వెళ్ళిపోయింది. అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకుంటది ఆమె వాళ్ళ ఇంట్లో. కానీ ఈయన అక్కడికెళ్ళి పలానా విలేజ్ నుంచి ఒక ఆయన పేరు ఇది చనిపోయిండు అని చెప్పి తెలిసి ఈమె కూడా హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతది. చాలా బాధాకరమైన ఫిలిం అది. యాక్చువల్లీ ఆ నవల రాసేటప్పుడు శరత్ చంద్రకు దానిపైన అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదంట. కానీ అది బాగా రీచ్ అయింది. శరత్ చంద్రది ఇంకోటి కూడా చూసాను నేను, బాటసారి అని తీసిండ్రు ఈయన, భానుమతి ఏఎన్ఆర్ గారు. ఆ ఫిలిం కూడా బాగుంటుంది. సో ఈ ఫిలింలో మాత్రం హీరో క్యారెక్టర్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ ఇంటెలిజెన్స్. అందుకనే ఏదైనా సరే ఒక వ్యక్తి కానీ ఏదైనా అది మన దగ్గర ఉన్నప్పుడే దాని వాల్యూ చూడాలి. అది చేజారిపోయిన తర్వాత ఏడిస్తే లాభం లేదు. అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. అది దానికి అహము లేదంటే పెరిగితనము, చేతగానితనం ఉంటే అట్లనే వాడి జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు అనవసరంగా ఆమె ఒక ఇంటికి వెళ్ళి అక్కడ బతుకుతుంటే మళ్ళీ ఈయన అక్కడికి వెళ్ళి ఆమె యాక్చువల్లీ ఈయన వెళ్ళకపోతే చచ్చిపోకపోతుండేమో అనిపిస్తుంది. అంటే 1970లో వచ్చింది నవల, అది పాతది. యాక్చువల్లీ అది ఫిక్షనలే, అదేమి బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని ఎక్కడేం మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకు కొంచెం అనిపిస్తుంది కదా, ఆమె ఒక జీవితం ఒక ట్రాక్లో వెళ్తుంది, వెళ్ళనివ్వాల్సింది. ఈయనకు క్యాపబిలిటీ ఉంటే మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాల్సింది, లేదంటే ఆమె పైన ప్రేమ ఉంటే అట్లనే ఉండిపోవాల్సింది. ఈయన జీవితాన్ని నాశనం చేసుకొని మళ్ళీ ఆమె జీవితంలోకి వెళ్ళి ఆమెను అట్లా చేయడం, నన్ను నువ్వు దేవదాసు అవుతావు అని అన్నోళ్ళు ఇద్దరు ముగ్గురికి చెప్తున్నా. నేను కాను దేవదాస్ని. ఎందుకంటే ఏదైనా సినిమా చూస్తే దాంట్లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ చేయకుండా ఉండగలగాలి మనం, దాని నుంచి నేర్చుకోవాలి మనం. ఏదైనా బుక్ చదివినా, బుక్ ఈజ్ నథింగ్ బట్ సినిమా. ఇప్పుడు ఎన్నో నావెల్స్ అన్నీ సినిమాకి వచ్చినాయి కదా. ఇప్పుడు అయన్ ర్యాండ్ ది ఆబ్జెక్టివిజం, ద అట్లాస్ అండ్ నావెల్స్ కూడా ఫిలిమ్స్కి వచ్చినాయి. అంటే నవల్స్ ఇప్పుడు తెలుగులో చూస్తే డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు ఛాలెంజ్కి వచ్చింది, రాక్షసుడు ఫిలింగానే వచ్చింది. హాలీవుడ్లో కూడా జరుగుతుంది అట్లా.